వన్ స్టార్ట్. జాగ్రత్త చూడండి, చాలా మంచి క్వశ్చన్. ఒకసారి చూడండి. కేకే లిమిటెడ్ రన్స్ డిపార్ట్మెంటల్ స్టోర్. ఆ డిపార్ట్మెంట్ స్టోర్ లో మనం ఏం చెప్పామంటే ప్రతి 500 రూపాయల పర్చేస్ కి మేము 10 పాయింట్స్ ఇస్తాం. ఓకేనా? విచ్ కెన్ బి డిస్కౌంటెడ్ బై ద కస్టమర్ ఫర్ ఫర్దర్ షాపింగ్ కోసం అది వాడుకోవచ్చు. అన్యూటిలైజ్డ్ పాయింట్స్ విల్ ల్యాప్స్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 years. ఇది చాలా ఇంపార్టెంట్. 2 years లోపల వాడుకోకపోతే ఈ పాయింట్స్ అన్ని ఏమవుతాయి? ల్యాప్స్ అయిపోతాయి. ఒక్కొక్క పాయింట్ వర్త్ 50 పైసలు. అంటే మీకు 10 పాయింట్లు వస్తున్నాయంటే ఇంచుమించు మీకు ఎంత వస్తున్నట్టు? 5 రూపీసేనా? 10 ఇంటూ 0.5 అంటే అంతేనా కదా చెప్పండి. అంటే 500 రూపాయలు పర్చేస్ కి మీకు 500 రూపాయలు పర్చేస్ 495కి వచ్చేస్తున్నట్టు. 5 రూపీస్ కదా, 50 రూపీస్, 5 రూపీస్ కదా, 10 ఇంటూ 0.5 అంటే అంతేనా కదా చెప్పండి నాకు. డ్యూరింగ్ ద అకౌంటింగ్ పీరియడ్ 1920 మొత్తం ఇలా 1,00,00,000 పాయింట్లు ఇచ్చిందండి ఇప్పటికి. అవుట్ ఆఫ్ విచ్ 18 lakh పాయింట్స్ రిమైన్డ్ అన్డిస్కౌంటెడ్. ఇంకా డిస్కౌంట్ చేయకుండా 18 lakh పాయింట్స్, అదే 18 lakh పాయింట్స్ ఇంకా అన్డిస్కౌంటెడ్ ఉన్నాయి. The management expects that only 80% of these points will be discounted in the future, of which normally 60 to 70% are redeemed during the next year. అంటే ఫ్యూచర్ లో ఈ 18 lakhs లో 80% వాడతారు. ఈ 80% లో నెక్స్ట్ ఇయర్ వాడేదంతా 60 to 70% మాత్రమే రిడీమ్షన్. మనకి ఇప్పుడు మొత్తం క్వశ్చన్స్ అడతా. ఫస్ట్ అన్ని చేస్తాం మనం. క్లియర్ ఒక్క క్వశ్చన్ అన్ని చేస్తాం. చూడండి, చాలా బాగుంటుంది క్వశ్చన్. హౌ షుడ్ ద రికాగ్నిషన్ బి డన్ ఫర్ ద సేల్ ఆఫ్ గుడ్స్ వర్త్ 10 lakh rupees ఆన్ ఎ పర్టికులర్ డే? ఒక రోజు 10 lakh rupees సేల్స్ చేస్తే మీరు ఏమని రికార్డ్ చేస్తారు? ఎందుకు చెప్పండి 10 lakh గురించి అడిగాడు? ఎందుకంటే ప్రతి 10 lakh rupees సేల్స్ చేస్తే ఎన్ని పాయింట్స్ ఇస్తాం ముందు నాకు చెప్పండి. ప్రతి 500 రూపాయలకి మీకు ఏం చెప్పాను? 10 పాయింట్లు అని చెప్పాను. మరి 10 lakh rupees అంటే 10 lakh డివైడెడ్ బై 500 ఇంటూ 10 అను ఎంత చెప్తారా? 20,000 పాయింట్స్. 20,000 పాయింట్స్ అంటే ఎంత వర్త్ చెప్పండి? 10,000 రూపీస్ అయినా కదా చెప్పండి, ఇంటూ 0.5 కదా, అంతేనా కదా? అంటే 10,000 రూపీస్ దీని వర్త్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి. 10,000 రూపీస్ ఏమో దీని వర్త్, 10 lakh rupees ఏమో గూడ్స్ వర్త్. అంతేనా కదా చెప్పండి. అంటే మీరు మొత్తం కలిపి మీరు తీసుకుంది ఎంత? 10 lakh rupees. అన్నిటికీ కలిపి మీరు తీసుకుని 10 lakh కదా. అప్పుడు దీనికి దీనికి అలోకేట్ చేయగలమా లేదా చెప్పండి. అదే కదా మనం ఎప్పుడు చేస్తాం. 10 lakh ఇంటూ 10 lakh బై 10 lakh 10,000. 10 lakh ఇంటూ 10,000 డివైడ్ బై 10 lakh 10,000 చేస్తే ఒకసారి చూడండి, డబ్బులు 10 lakhs వచ్చాయి. మరి ఆబ్వియస్లీ రేషియోలో డివైడ్ చేసింది మాత్రమే సేల్స్ లో 9,90,099 మాత్రమే రికార్డ్ చేయాలి. మిగతా డబ్బులు మనం ఏం చేస్తాం చెప్పండి. టు లైబిలిటీ, డిపాజిట్ లైబిలిటీ. సింపుల్ గా చెప్పాలంటే అది ఏదో పెద్ద పెద్ద పదాలు పడతాయి. డిపాజిట్ లైబిలిటీ, కాంట్రాక్ట్ లైబిలిటీ, అంతేనా కదా. లైబిలిటీ అంటారు కస్టమర్ లైబిలిటీ ప్రాబ్లం. ఇది ఓకేనా కదా? ఫస్ట్ వన్ ఆన్సర్ ఓకేనా కదా చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ మారిపోతుంది చూడండి. హౌ మచ్ ఆఫ్ ద హౌ షుడ్ ద రిడమ్షన్ ట్రాన్సాక్షన్ బి రికార్డెడ్ ఇన్ ద 2019-20 రిడమ్షన్ అప్పుడు ట్రాన్సాక్షన్ రిడమ్షన్ చేశారు కదా, దానికి ఏం చేయాలి? కంపెనీ హాస్ రిక్వెస్టెడ్ టు ప్రెజెంట్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాజ్ ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్ కింద చూపించండి. టోటల్ సేల్స్ 5,000 lakhs అంట. టోటల్ సేల్స్ 5,000 lakhs అంటే మీరు నాకు చెప్పండి. 5,000 lakhs అంటే నేను ఎలా రాయొచ్చా? ఇదే కదా లాక్స్ అంటే 50 crores. అంతేనా కదా చెప్పండి. 50 crores కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు చెప్పండి నాకు ఫస్ట్. 50 crores కి సింపుల్ రా, అంత కష్టపడక్కర్లేదు కూడా. 10 lakh rupees కి 10,000 వర్త్ పాయింట్స్ ఇస్తున్నామంటే 50 crore rupees కి ఇక్కడ 2 జీరోలు తీస్తామా? ఇక్కడ కూడా 2 జీరోలు తీసేయండి. 50 lakh వర్త్ పాయింట్స్ ఇస్తాం. లెక్కెట్టుకోండి కావాలండి. రేషియో రా. 50 lakh పాయింట్స్ మీరు ఏం చేస్తారు? డివైడెడ్ బై 500 ఇంటూ 10 అనా? 50 crores చేయండి రా. 50 crores రాయండి, డివైడ్ బై 500 ఇంటూ 10. ఒక్కొక్క దాని వర్త్ ఎంత? 0.5 కాబట్టి ఇంటూ 0.5 చేయండి. ఇదే వస్తుంది 50 lakhs. ఓకేనా కదా చెప్పండి. మరి ఆబ్వియస్లీ మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి. సేల్స్ ని ఈ రెండు రేషియోలు డివైడ్ చేస్తాం లేదా? సేమ్ క్వశ్చన్ రా. అక్కడ 10 లక్షల సేల్, ఇక్కడ 50 లక్షలు, 50 కోట్ల సేల్. రికార్డ్ చేయడానికి సేమ్ అయినా కదా చెప్పండి. అంతేనా కదా చెప్పండి. మీరు నాకు చెప్పండి, ఇందులో కొన్ని పాయింట్స్ యూటిలైజ్ చేస్తారా లేదా? ఎన్ని పాయింట్స్ యూటిలైజ్ చేస్తారు? మనం మొత్తం ఇచ్చిన పాయింట్స్ ఎన్ని లెక్కెట్టారు మీరు ఇప్పుడే? 1 crore పాయింట్స్. 1 crore పాయింట్స్ లో ఇదే ఆ 1 crore పాయింట్స్. 1 crore పాయింట్స్ లో ఎన్ని రిడమ్షన్ చేశారు చెప్పండి? 18,000 చేయలేదు ఇంకా. అంటే ఎంత చేస్తారు చెప్పండి? 18 lakhs చేయలేదు. 1 crore లో 18 lakhs చేయలేదు అంటే ఎంత చేస్తారు? 82 lakh వర్త్ పాయింట్స్ రిడమ్షన్ జరిగిపోయిందా లేదా చెప్పండి. మొత్తం 1 crore పాయింట్స్ కి ఎంత అమౌంట్? మరి 82 lakhs కి ఎంత అమౌంట్ అంటే మీరు చెప్పగలరా లేదా? ఎలా చెప్తారు? 82 ఇంటూ ఆ అమౌంట్ డివైడెడ్ బై 82 ఇంటూ ఆ అమౌంట్ డివైడ్ బై 100 చేస్తే సరిపోతుంది. డివైడ్ బై 100 చేసేయండి సరిపోతుంది. ఎంత వచ్చింది? 42 lakh. ఇదేనా? రాలేదు. ఎంత వచ్చింది? 82 lakh పాయింట్స్ కదరా. 82 lakh పాయింట్స్ మీరు నాకు చెప్పండి పోనీ. ఈ 82 lakh పాయింట్స్ కి ఎంత వస్తుంది? 42 వస్తుంది.
ఏంటి మీరు 82 lakh పాయింట్సే కదా రిడమ్షన్ జరిగింది. 82 lakh పాయింట్స్ వర్త్ ఎంత? ఓకే, సారీ సారీ సారీ. 82 lakh పాయింట్స్ వర్త్ రిడమ్షన్ జరిగిపోయింది కదా. 82 lakh పాయింట్స్ కి రిడమ్షన్ జరిగిపోతే అంతే సరిపోయింది. ఓకే, ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు మొత్తం పాయింట్స్ ఎన్ని? 1 crore పాయింట్స్, అంతేనా? మొత్తం 1 crore పాయింట్స్. ఇప్పటి వరకు ఎంత రిడమ్షన్ జరిగింది? 82 lakhs జరిగింది. ఓకే, మనం ఏమనుకున్నాము, ఈ రేషియోలో డివైడ్ చేస్తే సరిపోద్ది అనుకున్నాం, అంతేనా? కాకపోతే వాడు ఫ్యూచర్ లో కూడా ఏం జరుగుతుందని ఇచ్చాడు. ఫ్యూచర్ లో వాడికి నమ్మకం ఉందంట, ఈ 18 lakhs రిడమ్షన్ జరగదంట, అందులో 80% జరుగుతుందంట. అంటే 18 lakhs మనం ప్లస్ చేయక, అంటే 82 lakhs ప్లస్ 18 lakhs చేయక్కర్లేదు, అందులో 80% అంటే 14,40,000 రిడమ్షన్ జరుగుతుందంట. అంటే మొత్తం కలిపి మనకి పాయింట్స్ ఎన్ని, మనకి రిడమ్షన్ దీని వర్త్ 96,40,000 పాయింట్సే దీనికి. అంటే ఈ 45 lakh ఏదైతే ఉందో, 49,50,000 ఏదైతే ఉందో, దానికి ఇన్ని పాయింట్స్ కి మనం అలోకేట్ చేస్తాం. ఎందుకు? మన నమ్మకం అది, అంతేనా కదా? ఇప్పుడు డివైడ్ చేయండి ఆ రేషియోలో. అంటే ఇది 96,40,000 ఇది అయితే 82 lakhs కి ఎంత అవుద్ది? 49,50,495 ఇంటూ 82 డివైడెడ్ బై 96.4 ఎంత వచ్చింది? 42,11,002 రూపీస్ అయినా కాదా చెప్పండి? అర్థమైందా లేదా చెప్పండి? ఇక్కడ వరకు ఓకేనా కాదా? దీనికి ఎంట్రీ ఏంటి చెప్పండి? మరి రీడింగ్ చేస్తారు, ఈ లైబిలిటీ క్లోజ్ చేస్తాం, లైబిలిటీ టు సేల్స్ అయినా కదా చెప్పండి? ఎంత కొన్నాడో అవన్నీ మనకు తెలియదు, తర్వాత జరగబోయేది అయితే ఇదేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? క్లియరా కాదా చెప్పండి? రెవెన్యూ కింద రికగ్నైజ్ చేస్తాం కదా పాయింట్స్. ఇప్పుడు జాగ్రత్త. తర్వాత ఏం జరిగింది? హౌ మచ్ ఆఫ్ ద డిఫర్డ్ రెవెన్యూ షుడ్ బి రికగ్నైజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ బికాస్ ఆఫ్ ద ఎస్టిమేషన్ దట్ ఓన్లీ 80% రెడీమ్ అవుతాయి అంటే డిఫర్డ్ రెవెన్యూ ఎంత ఉంది? ఇప్పుడు మొత్తం రెవెన్యూ 49,50,495 కింద రెవెన్యూ కింద రికగ్నైజ్ చేసాం. కొంచెం డిఫర్ చేస్తున్నాం లేదా? ఇప్పుడు ఈ ఇయర్ ఇంత రికగ్నైజ్ చేసి మిగతాది ఎంత అని అడుగుతున్నాడు అంతే. అది మైనస్ ఇదంతా చెప్పండి. 7,39,493. అదే నా మూడో క్వశ్చన్. అంటే ఇంకెంత డిఫర్ చేసాము అని. నెక్స్ట్ ఇయర్ కి ఎంత డిఫర్ చేసామంటారా? ఇంతేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో చూద్దాము. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఇన్ ద నెక్స్ట్ ఇయర్ 60% ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ పాయింట్స్ అంటే 60% ఆఫ్ 14,40,000 కాదు, 18 lakh పాయింట్స్ లో 60% రిడమ్షన్ జరిగింది. 40% ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ పాయింట్స్ స్టిల్ రిమైన్ అవుట్ స్టాండింగ్. ఓకేనా? అంటే మీరు నాకు చెప్పండి, 18 lakhs లో 60% అంటే అంత 10,80,000 పాయింట్స్ రిడమ్షన్ జరిగింది. ఓకేనా కదా చెప్పండి? అంటే ఇప్పటి వరకు రిడమ్షన్ జరిగింది ఎంత అంటే 82 lakhs ప్లస్ 10,80,000, మొత్తం కలిపి ఎంత? 92,80,000. అంతేనా కదా చెప్పండి? క్లియర్. అసలు ఇంత చేయక్కర్లేదు, వీడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారు, కానీ నేను ఇంకా ఈజీగా చెప్తాను. ఇప్పుడు చూడండి, మీరు ఆల్రెడీ మిగిలిన అమౌంట్ ఎంత చెప్పారు? ఎంత? 7,39,493 అనా? ఈ మిగిలిన అమౌంట్ ఎన్ని పాయింట్స్ అనుకున్నారు మీరు? మీరు ఎంత అనుకున్నారు? 18 lakhs అని కాదు, మీకు తెలుసు 14,40,000 అని మీకు తెలుసో తెలియదో చెప్పండి. ఎందుకంటే ఇందులో 80% యూటిలైజేషన్ జరుగుతుందని మీ నమ్మకం కదా. అంటే మీరు నాకు చెప్పండి, ఇది మొత్తం 14,40,000 కి ఇందులో ఎంత రిడీమ్ చేశారు ఇప్పుడు? 10,80,000 రిడమ్షన్ జరిగింది, అవునా కదా చెప్పండి? ఇప్పుడు 18 lakhs లో 60% రిడమ్షన్ జరిగింది, ఈ ఫిగర్ ఎంత చెప్పండి? ఎంత వచ్చింది? 5,54,620 అనా? అంతేనా కదా చెప్పండి? డైరెక్ట్ గా వేసుకోవచ్చు కదా. ఇదంతా ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? ఇప్పుడు వీడు ఫస్ట్ నుంచి క్యూములేటివ్ గా లెక్కెట్టి ఎందుకు అంత ఈజీగా అయిపోద్ది కదా. అర్థమైంది నేను అన్నది? నేను ఒకసారి చెప్తా చూడు, నేను ఏం చెప్తున్నానంటే, యాజ్ ఆన్ డేట్ ఇంకా రెవెన్యూ రికగ్నైజ్ చేయకుండా ఎంత ఉంది? 7,39,493. ఇది ఎన్ని పాయింట్స్ కోసం అని ఉంచారు మీరు? మీకు గుర్తుంటే ఇందాక పాయింట్స్ లెక్కెట్టారు, 82 lakhs అయిపోయిన పాయింట్స్, మిగతా పాయింట్స్ లో 14,40,000 రిడమ్షన్ జరుగుతుందని మీరు అనుకున్నారు. అంత అమౌంట్ కి సంబంధించిందే కదా మీరు డిఫర్ చేశారు, అవునా కదా చెప్పండి? అంటే మీరు 14,40,000 సంబంధించిన రెవెన్యూ మాత్రం డిఫర్ చేస్తున్నారు, అంతేనా? అంటే 14,40,000 సంబంధించిన రెవెన్యూ ఇది. అందులో ఇప్పుడు యాక్చువల్గా ఎన్ని పాయింట్స్ రిడీమ్ అయ్యాయి? 10,80,000 అయ్యాయి, అంతే. అర్థమైంది లేదా? ఇది రాసుకోండి, నేను చెప్పిన క్యాలిక్యులేషన్ రాసుకోండి. ఈ ఫిగర్ కి డైరెక్ట్ క్యాలిక్యులేషన్. మళ్ళీ ఇప్పటి వరకు ఎన్ని రిడీమ్ అయ్యాయి ఇవన్నీ ఎందుకు అంటున్నాను నేను. అర్థమైంది నేను అన్నది? అంతే అంతే. ఓకేనా కాదా చెప్పండి ఇది? నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. ఆబ్వియస్లీ ఇది కూడా వాడిసాక ఇంకెంత ఉంటుంది లైబిలిటీలో చెప్తారా?
739,493లో ఇది కూడా వాడేసాం. ఇంకెంత మిగిలి ఉంటుంది చెప్పండి? 1,84,873 రూపీస్ ఇంకా మిగిలి ఉన్నది. ఇది వాడేసిన డబ్బులు కూడా ఏం చేస్తాం? లైబిలిటీ టు సేల్స్ అయినా కదా చెప్పండి, అంతేనా కదా? ఇప్పుడు మరి ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ బ్యాలెన్స్ పాయింట్ రెడీమ్ అవ్వకపోతే ఏం చేస్తాం చెప్పండి? లైబిలిటీ సేల్స్ అయితే మాత్రం అర్థమైందా లేదా? ఆడ ఏం అడిగాడు అయితే క్వశ్చన్. 3 lakh points are redeemed in the year 21-22. మళ్ళీ 3 lakh ఏంటి? హౌ మచ్ రెవెన్యూ విల్ బి రికాగ్నైజ్డ్ ఇఫ్ 3 lakh points were redeemed? ఓకే, ఇంకా ఇయర్ ఉంది, యాక్చువల్ గా ఎక్స్పైర్ అవ్వలే. ఇంకో ఇయర్ లో ఏం జరిగింది చూడండి. 3 lakh points రిడీమ్ చేశారంట. అంటే యాక్చువల్ గా ఏం జరిగింది? మనం ఇప్పటి వరకు ఎంత రిడీమ్ చేశారు చెప్పండి? స్టార్టింగ్ లో 82, మధ్యలో 10.8, అంతేనా? అంటే మొత్తం కలిపి ఎంత అయింది? 92.8, అంతేనా కదా చెప్పండి? ఇంకో 3 lakh points రిడీమ్ చేశారంట. మనం యాక్చువల్గా ఎంత ఎక్స్పెక్ట్ చేసాము? 14,40,000 అని ఎక్స్పెక్ట్ చేసాము. అందులో 10.8 అయిపోగా ఇంకెన్ని ఎన్ని రిడీమ్ చేయాలి? మన లెక్క ప్రకారం మన ఎక్స్పెక్టేషన్ గుర్తుందా? 14.4లో 10.8 ఎంత? 3.6 రిడీమ్ చేయాలి. కానీ 3 ఇయర్ రిడీమ్ ఎన్ని రిడీమ్ చేసినా నెక్స్ట్ ఇయర్ లాస్ట్ కదా. ఇప్పుడు ఇంతకన్నా రిడీమ్ చేసినా, ఎక్కువ చేసినా, తక్కువ చేసినా ఏమైనా ఇదే చేస్తారు రేంట్. ఎందుకు చెప్పండి? నెక్స్ట్ ఇయర్ అయిపోయింది ఇంకా, అంతేనా కదా చెప్పండి? క్లోజ్. క్లియరా కాదా చెప్పండి? ఓకేనా? లెక్క పెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ తెలుసా పోతే పోవచ్చు? ఇదిగో ఇక్కడ. ఇక్కడ మనం ఈ 49,50,495 మొత్తం 1 crore పాయింట్స్ కనుక్కోకూడదు. ఎన్ని పాయింట్స్ కనుక్కోవాలి? మన ఎక్స్పెక్టేషన్ లెక్కెట్టాలి. 82 lakhs ప్లస్ ఫ్యూచర్ లో అవ్వబోయే పాయింట్స్ మొత్తం 96,40,000. దానికి ఇన్ని అయితే దీనికి ఎంత అన్నట్టుగా లెక్కెట్టుకో. అది స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా లేదా చెప్పండి? ఇక్కడ నేను స్టార్ట్ చేశాను అసలు. ఓకే, అయిపోయినా. ఓకేనా? క్లియరా కదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ ఇవరే. ఇందులో అయిపోయిందా? ఇందులో ఇంకోటి ఉందా? ఏంటి? ఇదా? ఇది కొంచెం చూడండి, ఇది కూడా బాగానే ఉంది. నివాన్ లిమిటెడ్ కమెన్స్ వర్క్ ఆన్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ మీద పనిచేస్తున్నాం. ఫస్ట్ కాంట్రాక్ట్ ఏ అండ్ కోతో అంట. టోటల్ సేల్స్ వాల్యూ ఎంత అంట? 40 lakhs. నేను ఓన్లీ ఫస్ట్ కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేస్తాను ఫస్ట్. ఇట్ హాస్ ఎన్విసేజ్ దట్ కాంట్రాక్ట్ వుడ్ రన్ ఫర్ 2 years. మొత్తం కలిపి ఖర్చు ఎంత అవుతుంది? 32 lakhs అవుతుంది. అంటే నా లాభం ఎంత? 8 lakhs ఎక్స్పెక్టెడ్. నివాన్ లిమిటెడ్ 31st March 2002 అంటే 1st June నుంచి స్టార్ట్ అయిన కాంట్రాక్ట్ 31st March 2002కి వెళ్ళేసరికి ఏమైంది? రివైజ్ దిస్ ఎస్టిమేట్ ఆఫ్ టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 32 కాదు 34 అవుతుంది అని వాడు అనుకుంటున్నాడు. ఎందుకు? ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుందని అనుకుంటున్నాడు. అండ్ ఇండిపెండెంట్ సర్వేయర్ పిలిపిస్తే ఆడేం చెప్పాడు? కాంట్రాక్ట్ 30% కంప్లీట్ అయిందని చెప్పాడు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందంట? 16 lakhs ఖర్చు అయిందంట. పేమెంట్స్ ఎంత వచ్చాయంట? 13 lakhs వచ్చాయంట. ఓకే, ఇంకేమైనా చెప్పాడు దానికి? ఇంకేం చెప్పలేదు. ఫస్ట్ కాంట్రాక్ట్ గురించి మాత్రం చూద్దాం. ఫస్ట్ కాంట్రాక్ట్ ఫస్ట్ కాంట్రాక్ట్ మీరు నాకు క్లియర్ గా ఆడే చెప్పాడు. ఎంత ఖర్చు, ఎంత కాంట్రాక్ట్ కంప్లీట్ అయిందో ఆడే చెప్తాడు కదా. ఎంత చెప్పాడు చెప్పండి? 30%. అంటే మొత్తం 40 lakhs లో ఎంత రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలి చెప్పండి? 30% అంటే ఎంత? 12 lakhs రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలి. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? మొత్తం ఖర్చులు ఎంత అవుతాయి అని అనుకున్నారు మీరు? 34 మీ రివైజ్డ్ ఎస్టిమేట్. అవునా కదా చెప్పండి? 32 మీరు అనుకున్నారు, కానీ 34 కదా ఈ రన్నింగ్ వెళ్ళేసరికి మీ ఎస్టిమేట్. అవునా కదా చెప్పండి? 34 లో 30% ఖర్చు అవ్వాలి లెక్క ప్రకారం అయితే. అంతేనా కదా? ఎంత ఖర్చు అవ్వాలి? 10.2 అవ్వాలి. అవ్వాల్సినవి చెప్తున్నాను నేను. ఇప్పుడు నీ ప్రాఫిట్ ఎంత? 1.8. ఈ ఇయర్ కి నీ ప్రాఫిట్ అవ్వాలి. లెక్క ప్రకారం ఇదేనా కదా జరగాల్సింది? అంతేనా కదా చెప్పండి? ఆ తర్వాత ఆ మనం 12 lakhs మనం రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలంటే మనం బిల్ 12 lakhs రైజ్ చేస్తాం. అవునా? కానీ ఆడు ఎంత ఇచ్చాడని చెప్పాడు చూడండి. ఆడు ఇప్పటి వరకు పేమెంట్స్ ఎంత ఇచ్చారు? 13 lakhs ఇచ్చారు కస్టమర్స్. ఓకేనా? అంటే ఒక 1 lakh అడ్వాన్స్ ఇచ్చారా లేదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? నెక్స్ట్ ఖర్చు ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 10.2 అవ్వాలి. కానీ మనం ఎంత ఖర్చు పెట్టాం చెప్పండి? యాజ్ ఆన్ డేట్ 16 lakhs పెట్టేశాం. ఓకేనా? 16 lakhs పెట్టేశామంటే మిగతా ఖర్చుని ఏమంటాం మనం? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనొచ్చా? అర్థం చేసుకోండి, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఇవి. ఓకేనా? ఎంత ఖర్చు అయిందో అది ఖర్చు కింద రికాగ్నైజ్ చేసుకుంటే ఇంకా పూర్తిగా ఖర్చు అవ్వని ఖర్చుని ఏమంటాం? వర్క్ ఇన్ ప్రోగ్రెసే కదా అంటాము. అంతేనా కదా చెప్పండి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెక్క పెట్టాను అంతే. దీన్ని ఎలా చూపిస్తాం చూడండి. ఆబ్వియస్లీ నా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మొత్తం ఎక్కడ చూపిస్తాను చెప్పండి? కరెంట్ అసెట్స్ లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఎంత వచ్చింది ఇప్పుడే? రెండు కలిపి చెప్పాడు. బ్యాలెన్స్ షీట్, అది బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్. నాది ఇక్కడే వస్తుంది లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్? అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఇప్పుడే వచ్చింది కదా, లెక్కెట్టాను ఎంత? 1 అంటే మొత్తం కలిపేసాడు వాడు. నేను 1 ఇక్కడే వేస్తాను లేదా చెప్పండి? అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఏంటి? కరెంట్ లైబిలిటీయా అసెట్టా ఏంటి? లైబిలిటీ కదా, కరెంట్ లైబిలిటీ.
తర్వాత P&L అకౌంట్ లో స్టేట్మెంట్ రెవెన్యూ వేస్తానా లేదా చెప్పండి, ఎంత వేస్తాను? 12. ఆడు మొత్తం కలిపి ఎంత వేస్తాడు? 18 కదా. ఆబ్వియస్లీ కాస్ట్ కింద ఎంత వేస్తారని చెప్పాను. ఖర్చు ఎంత రికగ్నైజ్ చేద్దాం అనుకున్నా, 10.2 కదా. 10.2 ఖర్చు, అది మొత్తం కలిపి వేసాడు ఖర్చు. అయిపోయింది క్వశ్చన్, అంతే ఆన్సర్. ఇప్పుడు చూడండి, బి అనే కాంట్రాక్ట్ చూద్దాం కావాలంటే. బి అనే కాంట్రాక్ట్ 18 months పాటు జరిగే కాంట్రాక్ట్, టోటల్ సేల్స్ ఎంత? 30 lakhs. ఫస్ట్ కళ్ళు మూసుకొని ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందని చెప్పాడు? 20%. అంటే 30 into 20% అయినా 6 lakhs రెవెన్యూ. ఖర్చు ఎంత చెప్పండి, యాజ్ ఆన్ డేట్ ఎంత అవ్వాలి? యాక్చువల్ గా ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 24 lakhs అవ్వాలి, అంతేనా? 24 lakhs ఎంత? 20% ఎంత చెప్తారా? 4.8 lakhs ఖర్చు కింద రాస్తామా లేదా చెప్పండి, అంతేనా కదా? ఆడి 6 lakhs బిల్ రేస్ చేస్తే ఆడు ఎంత ఇచ్చాడంటే యాజ్ ఆన్ డేట్ 9.5 కి ఇచ్చాడు. 9.5 ఇస్తే అడ్వాన్స్ ఇచ్చినట్టేనా కదా చెప్పండి? 3.5, అంతేనా కదా? అరే తలిపే, అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఏం చెప్పండి, ఖర్చులు ఎంత అవుతాయని అనుకున్నాం? 4.8 అవ్వాలని అనుకున్నాం, కానీ యాజ్ ఆన్ డేట్ ఎంత ఖర్చు అని చెప్పండి? యాజ్ ఆన్ డేట్ అయిన ఖర్చు 8 lakhs అయినా కదా చెప్పండి? 8 lakhs 4.5 డిఫరెన్స్ ఎంత చెప్పండి? అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుందా లేదా? యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రా గడి గుడ్డి, ఏం లేదు. ఏదది? ఖర్చులు 8 4.3 వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అయిపోయింది క్వశ్చన్. అర్థమైందా? ఆడు ఏం అడిగాడు లాస్ట్ లో? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎక్స్ట్రాక్ట్స్ చూపించండి ఎలా కనిపిస్తాయి అని అడిగాడు. చూపించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అడిగినప్పుడు బ్యాలెన్స్ షీట్ అని అనుకోకండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్రైజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ వెల్ as P&L కోడ్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఏంటి? ఇంక 3 ఉన్నాయి. ఏంటవి? ఏది? ఫిఫ్త్ వన్ ఏంటో చూడండి. అరే ఫిఫ్త్ వన్ ఇప్పుడు మనం చేసాం కదా ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లం అదే ఫస్ట్ ఒక ప్రాబ్లం చేసామా? పాయింట్స్. ఇప్పుడు పాయింట్స్ ఒకటి చేసాం కదా, చూడరా. 20 రిసార్ట్స్ ఉన్నాయిరా, ఎవ్రీ కస్టమర్ రిసార్ట్ లో ఉంటాడంటరా. పాయింట్స్ వస్తాయంట, ఎంత అమౌంట్ పే చేస్తే దాన్ని బట్టి అడిగి పాయింట్స్ వస్తాయంట. ఈ స్కీమ్ ప్రకారం 1 point ఈస్ గ్రాంటెడ్ ఫర్ ఎవ్రీ 100 రూపీస్. ఇందాకలా 100, 10 points ఫర్ ఎవ్రీ 500 రూపీస్. ఇక్కడ 1 point ఫర్ ఎవ్రీ 100 రూపీస్. యాజ్ పర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్సైజ్ ఆఫ్ పాయింట్స్ ఇస్ 100%. ఇందాకలా ఇన్ అయ్యాయో 82 lakhs అయిపోయిన తర్వాత ఇంకో 80% అవుతుందని చెప్పాడు. 80 మొత్తం మీద కాదు, గుర్తుందా? స్టాండ్ అలోన్ ప్రైస్ ఆఫ్ ఈచ్ పాయింట్ ఎంత అంటే 5 రూపీస్ అని ఆడే చెప్పేశాడు. అంటే పాయింట్ వాల్యూ 5 రూపాయలు వర్త్. ఇందాక పాయింట్ వాల్యూ ఎంత? 10 రూపాయి కదా. 10,000 పాయింట్స్ అయింది. అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేయగలమా లేదా చెప్పండి? థీరీలా చెప్పాడు, ఇంక క్వశ్చన్ ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు ఏం లేదురా, మొత్తం చూడండి. 10,000 రూపీస్ పర్చేస్ చేస్తే మీరు ఏమని చెప్పారు? అదే 10,000 రూపీస్ పే చేస్తే మనం ఎంత ఇస్తామని చెప్పి. సారీ, ఎవ్రీ 100 రూపీస్ కి ఎంత? కస్టమర్ ఎంత స్పెండ్ చేశాడు? 10,000 స్పెండ్ చేశాడు. మరి 10,000 స్పెండ్ చేసేవాడికి ఎంత ఇస్తాం చెప్పండి? 100 పాయింట్స్ ఇస్తామా లేదా? ఎందుకు? ఎవ్రీ 100 కి మనం 1 పాయింట్ ఇస్తే ఎవ్రీ 10,000 కి ఎంత ఇస్తాం? 100 పాయింట్స్. 100 పాయింట్స్ విలువ ఎంత? 5 రూపాయలు. అంటే ఒక్కొక్కటి 500 రూపాయలైనా కాదా చెప్పండి? అంటే పేరుకి ఆడు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంకో 500 రూపాయలు ఫ్రీగా దొబ్బాడు, మొత్తం కలిపి మనకి ఇస్తుంది ఎంత? ఆడు 10,000 రూపాయలు. మనం ఈ రేషియోలో డివైడ్ చేస్తాం లేదా చెప్పండి? ఇందాక అదే కదా చేసాం. 10,000 ఇంటూ 10,000 బై 10,500 ఎంత చెప్పండి? 9,524. ఇదిగో 9,524 సేల్స్, 476 ఏమవుతాయి? కాంట్రాక్ట్ లయబిలిటీ. అంతే కదరా, అదే అయిపోయింది క్వశ్చన్. క్లియరా? నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? సిక్స్త్ వన్ ఏంటి? సిక్స్త్ వన్ ఒకటి ఉంది, ఇంకోటి ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. అయిపోవచ్చింది, జస్ట్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఎస్ లిమిటెడ్, మరి 9-10 ఓడియమ్మ. ఇవే పెద్ద క్వశ్చన్లు అనుకుంటే మరి 18 నిమిషాల్లో అయిపోయాను. సరే, 9:30కి అయిపోద్ది మనం అనుకుంటే మామూలు టైం. ఫస్ట్ April 2001, ఎస్ లిమిటెడ్ ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ కార్ప్ లిమిటెడ్ టు కన్స్ట్రక్ట్ హెవీ డ్యూటీ ఎక్విప్మెంట్ ఏదో కడతామని చెప్పారు. ఫర్ ఎ ప్రామిస్డ్ కన్సిడరేషన్ ఆఫ్ 20 lakh rupees along with a బోనస్ ఎంతంట? 2,50,000 if the equipment is completed within 24 months. చూడండి, ఆ 24 months లోపల కంప్లీట్ చేస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఏది బోనస్? 2 ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్. అంటే మోస్ట్ లైక్లీ మాత్రమే వాడాలి యాక్చువల్గా అయితే, ఏమో చెప్పలేం వాడేయాలి. ఇన్సెప్షన్ ఆఫ్ ద కాంట్రాక్ట్, ఎస్ లిమిటెడ్ ఏం చేసిందంట? సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద చూపించుకుంది. ఓకే. కంపెనీ ఎక్స్పెక్ట్స్ దట్ కాస్ట్ ఎంత అవుతుందని అనుకుంటున్నామంట? 11 lakhs అవుతుందని అనుకుంటున్నాం. And concludes that it is highly probable that significant reversal in the amount of cumulative revenue will occur. Reversal అవుతుందని అనుకుంటున్నాడంట. Completion of the heavy duty equipment is highly susceptible to the factors outside the company's influence, mainly due to the అదే
ఎందుకు అలా అనుకుంటున్నాడంట? ఎందుకంటే బయట వాళ్ళు నాకు సప్లయర్స్ తో ఇబ్బంది రావచ్చు, ఇలాంటి రీజన్స్ ఎక్కువ ఉండొచ్చంట. దానివల్ల మనం ఇంత రెవెన్యూ అని చూపించలేము, ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా జరగొచ్చంట. అమౌంట్స్ ఓకేనా? అంటే ఖర్చులు 11 lakhs అనుకుంటున్నాం కదా, మన లెక్క ప్రకారం ప్రాఫిట్ కనీసం కనీసం 9 lakhs రావాలి కదా, అది పక్కా కాదు. ఎందుకంటే ఖర్చు పెరిగిపోవచ్చు సడన్ గా అని అంటున్నాడు నేను. యాజ్ 31st March వెళ్ళేసరికి ఎస్ లిమిటెడ్ ఏమని అనుకుంటుందంట, 65% ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ఇన్కర్డ్. ఇప్పటి వరకు మనకి ఎంత ఖర్చు అయింది, 65% ఇన్పుట్ మెథడ్ వాడుతున్నాడు. ఖర్చులు బట్టి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కంప్లీట్ అయిపోయింది కాంట్రాక్ట్, 65% కంప్లీట్ అయింది. మనం ఇన్పుట్ మెథడ్ ఏం చేస్తాం, మనకు ఎంత ఖర్చు అయింది యాజ్ ఆన్ డేట్ డివైడ్ బై టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ చేసి 65% అని కనుక్కున్నాడు అంటాడు. కాంట్రాక్ట్ మోడిఫై చేసామంట 4th June. ఓకే. 4th June మోడిఫై చేసి ఏమనుకున్నాం, దట్ ఫిక్స్డ్ కన్సిడరేషన్ అండ్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఇంక్రీజ్ బై 1,50,000 అండ్ 80,000 రెస్పెక్టివ్లీ. అంటే కన్సిడరేషన్ నాకు ఎంత ఇస్తానన్నాడు మామూలుగా ముందాడు, 20 లక్షలు ఇస్తానన్నాడు ఫిక్స్డ్ కన్సిడరేషన్. అది ఇప్పుడు ఇంకో 1,50,000 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. ఖర్చు కూడా పెరుగుతుంది నాకు, అందుకే ఇదంతా 80,000 ఇస్తాను. టైం అలవబుల్ ఫర్ ద అచీవింగ్ ద బోనస్ కూడా ఏం చేశాడంట, ఎక్స్టెండ్ చేశాడు 6 months. అంటే మామూలు 24 months లో చేయాల్సింది ఇంకో 6 months ఎక్స్టెండ్ చేశాడు. ఇట్ ఈస్ హైలీ ప్రాబుల్ దట్ బోనస్ విల్ బి అచీవ్డ్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇందాక అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. కాంట్రాక్ట్ మాత్రం సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ గానే ఉంది. అదే మోడిఫికేషన్ జరిగింది సింపుల్ చెప్పాలంటే. చూడండి, స్టార్టింగ్ లో మీరు ఏమనుకున్నారు, 20 lakhs ఖర్చు అవుతుంది, అదే నాకు వస్తుంది 11 lakhs ఖర్చు అవుతుంది, ప్రాఫిట్ ఎంత అనుకున్నారు, 9 lakhs అనుకున్నారు. బట్ 2,50,000 బోనస్ మాత్రం మనం అసలు ఇంక్లూడ్ చేసామా, చేయలేదు. ఎందుకు చెప్పండి, సిగ్నిఫికెంట్ రివర్సల్ అవుతుంది అని అనుకున్నాము, మనకు కూడా నమ్మకం లేదు, సో ఇదే ఫస్ట్ ఫస్ట్ అనుకుంది మనం. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎంటిటీ ఏమైంది, 65% ఖర్చు అదే కంప్లీట్ అయిపోయిన వెంటనే రెవెన్యూలో ఎంత చేస్తాను చెప్పండి, 65% అంటే 13 lakhs. ఖర్చులు ఎంత చేస్తాను చెప్పండి, 65% అంటే 7,15,000. మాకు మిగతాదంతా ప్రాఫిట్. ఇది 31st March అయిపోయింది క్లోజ్. ఇక్కడ వరకు ఓకేనా కదా చెప్పండి, సగం ఆన్సర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు 4th June వెళ్ళేసరికి కాంట్రాక్ట్ మోడిఫికేషన్ జరిగిందా లేదా చెప్పండి, అంతేనా కదా? టోటల్ కన్సిడరేషన్ ఇప్పుడు మనకి 20 lakhs కాదు, బోనస్ కూడా వచ్చేస్తుందని నమ్మకం వస్తుంది. బోనస్ ఎంత, 2.5 వచ్చేది, అది నమ్మకం వచ్చింది కదా బోనస్ కూడా. ఎక్స్ట్రా ఈడీ ఇంకోటి ఎంత ఇస్తాను అంటున్నాడు, 1.5. అంటే మొత్తం కలిపి ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత, 24 lakhs. అంతేనా, సడన్ గా మారింది కదా. ఇన్ అడిషన్ అలవబుల్ టైం అన్ని అవ్వడం వల్ల బోనస్ కూడా ఇంక్లూడ్ చేసాం ట్రాన్సాక్షన్ ప్రైస్ లో ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు సింపుల్ కన్క్లూజ్ దట్ కాంట్రాక్ట్ రిమైన్ సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అని చెప్పేశాడు ఆడే. ఓకేనా? అంటే ఇప్పుడు సింగిల్ పర్ఫార్మెన్స్ అంటే సెపరేట్ ఆబ్లిగేషన్ కాదంట. అంటే పాత కాంట్రాక్ట్ లోనే చిన్న చేంజెస్ జరిగాయి కదా. కన్స్ట్రక్షన్ అవర్స్ చేసామా మనం, ఇందాక నేను మీకు చెప్పాను అడిషనల్ గా గూడ్స్ అండ్ సర్వీస్ ఏమైనా వస్తున్నాయి దీనివల్ల, రావట్లేదు. అంటే పాత కాంట్రాక్టే మోడిఫికేషన్ చేస్తున్నాం. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి సింపుల్ గా చెప్పాలంటే, అంతేనా కదా చెప్పండి. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. యాజ్ ఆన్ డేట్ ఎంత సాటిస్ఫై చేసాం ఏమైనా చెప్పాడు, ఏం చెప్పలేదు. మనం కనుక్కుందాం. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది చెప్పండి, ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది చెప్పాడు అదేనా, ఇందాక ఎంత చెప్పాడు, ఖర్చు ఎంత చెప్పాడా, 65% చెప్పాడు. అంటే ఎంత అని లెక్కెట్టాము, 7,15,000 అని లెక్కెట్టాము, అంతే కదా. మనం 7,15,000 దేని మీద లెక్కెట్టాము, 11 lakhs మీద లెక్కెట్టాము. కానీ ఇప్పుడు 11 lakhs కాదు ఎక్స్పెక్టెడ్ కాస్ట్, 7,50,000 డివైడ్ బై ఏం చేయాలి, 11,80,000. ఖర్చులు కూడా పెరుగుతాయి కదా, 80,000 పెరుగుతాయి అని అన్నమాట లేదా చెప్పండి. అంటే 31st March కి ఏం జరుగు ఉండాలో లెక్క పెడుతున్నాను నేను మళ్ళీ. 7,15,000 డివైడ్ బై 11 lakh వేసాము, 11 lakh కాదు 11,80,000 అంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఖర్చు పెరిగింది కదా. ఎంత పర్సెంటేజ్ చెప్తారు ఇప్పుడు, 60.6% అనొచ్చా, 60.6% ఇప్పుడు. అంటే రెవెన్యూ ఎంత రికాగ్నైజ్ చేసి ఉండాలి, దేని మీద 60.6%, 24 మీద 60.6% రెవెన్యూ రికాగ్నైజ్ చేసి ఉండాలి. అంటే ఎంత చెప్తారు, అంటే ఎంత 24 lakhs లో 60.6% ఎంత, 14,400,000 రికాగ్నైజ్ చేసి ఉండాలి రెవెన్యూ కింద, అంతేనా. కాస్ట్ కింద ఎంత రికాగ్నైజ్ చేసి ఉండాలి, ఇప్పుడే చెప్పారు నాకు 7,15,000, అది మార్చలేదు. అప్పుడు ప్రాఫిట్ ఎంత అవ్వాలి చెప్పండి మీ లెక్క ప్రకారం, ఇది మనిషి ఇదంతా చెప్పండి, 7 lakh చేసి ఉండాలి యాక్చువల్ గా అయితే మనం, అంతేనా కదా చెప్పండి. కానీ మనం ఎంత చేసాం, ఏది 11,80,000 టోటల్ కాస్ట్ కదా ఇస్తాం. నేను ఇప్పుడు వరకు అయిన ఖర్చులు మాత్రం లెక్క, ఇలా జరుగు ఉండాల్సింది 31st March. అంటే ఇంత చేసి ఉండాల్సింది, 7,39,400 చేసి ఉండాల్సింది ప్రాఫిట్ కింద, అవునా. మనం ఎంత చేసాం చెప్పండి, 5,85,000 చేసాం, అంతేనా కదా చెప్పండి. మనం 5,89,000 చేసాం, అంతేనా. ఎంత డిఫరెన్స్ వచ్చింది ఆడికి మనకి, 1 lakh, ఎక్కడో 4,000 తేడా వేసామే, నిజాం క్యాలిక్యులేషన్ లో 4,000 తేడా చెప్పారా.
ఇది మైనస్ ఇది అంతా చెప్పండి. ఇది మైనస్ ఇది కరెక్ట్ చెప్పలేదు నాకు అనుకుంటా. సారీ సారీ, ఇది తప్పేసాను నేను. 5,85 వేయాలి, 89 5,85 అంటే ఎంత? 1,54,400 ఏనా? అంతేనా కాదా చెప్పండి. సేమ్ రా, ఏం లేదురా, కాస్ట్ కరెక్ట్ గానే రికాగ్నైజ్ చేశారు 7,15 ఇందాకలు కూడా. రెవెన్యూ ఇందాకలు ఎంత చేశారు? ఆ, ఇదే కదా, 13 lakhs కదా చేశారు. కానీ ఇప్పుడు ఎంత చేయాలని తెలిసింది? 14,54,400 అయినా అంటే ఎక్స్ట్రా ఎంత రికాగ్నైజ్ చేయాలి? 1,54,400. అదే ఇది. అంతేనా కదా చెప్పండి. ఆ ఎక్స్ట్రా 1,54,400 రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలా లేదా చెప్పండి. చేయాలి, అయిపోయిందా? రెట్రోస్పెక్టివ్ అడ్జస్ట్మెంట్ చేయాలి. యాజ్ ఆన్ డేట్ యాక్చువల్గా చేయాలి. చేసేటప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే 4th June రోజుకి ఏం జరిగిందో కూడా చూడాలి. కానీ 4th June డేటా ఏమి ఇవ్వలేదు. మనకి లాస్ట్ అవైలబుల్ డేటా ఏంటి? 31st March డేటా. సో 31st March ఏం జరిగి ఉండాలో లెక్కెట్టి ఏం జరిగిందో చూసాం ఆల్రెడీ. డిఫరెన్స్ అమౌంట్ ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నాం అంతే. అంతే. యాక్చువల్గా 4th June రోజుకి మనం చేసేటప్పుడు ఏం చేయాలి? క్యూములేటివ్ అడ్జస్ట్మెంట్ అంటే ఆ రోజుకి ఎంత ఖర్చు అయిందో కూడా మళ్ళీ లెక్కెట్టాలి. అంతేనా కదా చెప్పండి. కానీ అవేం ఇవ్వలేదు. మనకు ఉన్నది లాస్ట్ డేటా కదా, దాంతో చేసింది. క్లియరా కాదా చెప్పండి నాకు. ఓకేనా కాదు? అయిపోయిందా? ఇంకేముందా? బ్రో, అంటే ఎక్కువ ఎక్కువ అనవసరంగా భయపడుతున్నాం కదా. క్వశ్చన్ పిలవచ్చా? క్వశ్చన్ ఆన్సర్స్. క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ చూడండి ఒకసారి చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. బాడీ అమ్మా, 100 క్వశ్చన్లు చేసాం ఒక స్టాండర్డ్ లో. 102లో కొన్ని వర్క్లు తీస్తుంటే వర్క్లు ఎన్ని ఉంటాయి? తిప్పి కొడితే 15 ఉంటాయేమో. 10 ఉంటాయి, 12 ఉంటాయేమో. 12 వేసుకో, 90 క్వశ్చన్లు చేసాం. రాకుండా స్టాండర్డ్. ఈజీయే కానీ ఎక్కడ ఏదో పెద్ద మరీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఒకసారి చదవాలి, ఒక్కసారైనా ఒక క్వశ్చన్ అయినా చేయాలి. ఇప్పుడు ఆ లాయల్టీ పాయింట్స్ క్వశ్చన్ ఉంది, ఒకసారైనా చేయాలి. అప్పుడు ఓకే, ఇది వెలుగుతుంది. ఏదైనా ఒకసారి చదివితే ఓకే పర్లేదు అన్నట్టే ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఏ క్వశ్చన్ చూసినా ఓకే, ఆ మాత్రం ఇది దేనికి సంబంధించింది అనేదైనా వెళ్ళిపోతుంది. చూడండి, 6th క్వశ్చన్ ఏంటో చూడండి. ఏ లిమిటెడ్ ఈస్ అ కంపెనీ విచ్ ఈస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ మెషిన్స్ అండ్ ప్రొవైడింగ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఇస్తామంట. ఓకే. కంపెనీ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ మిస్టర్ అనిక్. ఆగండి, ఏ లిమిటెడ్ మనం ఏం చేస్తున్నాం? మిషన్స్ తయారు చేస్తున్నాం. ఓకే. ఆ, అనిక్ అని ఒకరితో ఎంటర్ అయ్యాం. ఏంటది? సప్లై అండ్ ఇన్స్టాల్ మెషిన్ నేమ్లీ మోడల్ పై అంట మెషిన్ పేరు. అంటే సర్వీస్ దిస్ మెషిన్. మెషిన్ కూడా సర్వీసింగ్ కూడా మేమే చేస్తామని చెప్పాం. ఆన్ 30th September, ఆన్ 1st April కూడా. ఇంత 2 సర్వీసులు సింపుల్ చెప్పాలంటే. అంతే కదా, 2 సార్లు సర్వీస్ చేస్తామని చెప్పాం. మ్యానుఫాక్చరింగ్ ఖర్చు ఎంత అయిందంటే 1,60,000. ఇట్ ఈస్ పాసిబుల్ టు పర్చేస్ బోత్ మెషిన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ సెపరేట్ గా కూడా కొనుక్కోవచ్చు. అంటే 2 పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అయినా దాని అర్థం. అంతేనా కదా చెప్పండి. Contractually obliged to pay 4 lakhs on 1st April. Anik is contractually అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద మెషిన్ ఏమో ఏ లిమిట్ లెక్క తయారు చేస్తాం. ఓకే, 1,60,000. అనిక్ గాడు ఎంత పే చేయాలంటే 1st April 4 lakhs పే చేయాలంట. ఓకే, 4 lakhs పే చేయాలి. ట్రాన్సాక్షన్ ప్రైస్ 4 lakhs పే చేయాలి. మనకు అయిన ఖర్చు 1,60,000 మెషిన్ తయారు చేయడానికి. కాకపోతే ఇంకో 2 సర్వీస్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి, మనం మర్చిపోకూడదు. ప్రివైలింగ్ రేట్ ఫర్ 1 year క్రెడిట్ గ్రాంటెడ్ టు ద ట్రేడ్ కస్టమర్. బయట రేట్లు ఎలా ఉన్నాయంట? ఫైనాన్సింగ్ రేట్లు 5% ఉన్నాయంట. పర్ 6 months పీరియడ్ కి. 6 months పీరియడ్, పర్ యానం కాదు. యాజ్ పర్ ద ఎక్స్పీరియన్స్, సర్వీసింగ్ ఆఫ్ ద మెషిన్ సోల్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కాస్ట్ 30,000 టు పర్ఫార్మ్ ద ఫస్ట్ సర్వీస్ కోసం నాకు 30,000 ఖర్చు అవుతుందంట. సెకండ్ సర్వీస్ కోసం నాకు అయ్యే ఖర్చు 50,000 అంట. అంటే ఇంచుమించు నా ఖర్చులు ఇంచుమించు ఇక్కడ 1,60,000, ఇక్కడ 30, ఇక్కడ 50. అంతే మొత్తం నా ఖర్చులు 1,90,000, 2,40 నా ఖర్చులు, 1,60,000 నాకు మిగులుతుంది. ఎస్యూమ్ యాక్చువల్ కాస్ట్ కూడా ఎక్స్పెక్టెడ్ కాస్ట్ అయిందని అనుకోమంటున్నాడు. ఓకేనా? When A Limited provides machine services to the customers in a separate transaction, it earns a margin of 50% on cost. అంటే జనరల్ గా 50% మార్జిన్ ఉంటుందంట కాస్ట్ మీద. అంటే ఈ 30,000 మీద నేను ఎంత ఎర్న్ చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది? 45,000 నాకు సేల్స్ అవుతుంది. 30,000 అయ్యే ఖర్చు నేను 45,000 అమ్మగలను. స్టాండ్ అలోన్ ప్రైజెస్ 50,000 కి 75,000. ఎందుకు? ఖర్చు కన్నా నేను ఒక 50% ఎక్స్ట్రా వేసుకుని అమ్మగలను నేను. నాకు బయట సెపరేట్ గా ఇచ్చుకుంటే నాకు ఈ స్టామినా ఉంది. ఓకేనా? ఆ తర్వాత టైం టు టైం ఎప్పటికప్పుడు జరగాల్సిన జరిగాయంట. ఆన్ 1st April క్యాష్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంట? 2,51,927. అంటే ఈ రోజే ఓన్లీ వెళ్ళి మెషిన్ కొనుక్కుంటే ఎంత అంట? 2,51,927. క్యాష్ ప్రైస్ ఇచ్చాడు అంటేనే ఫ్యూచర్ ప్రైస్ కి దీనికి ఏదో డిఫరెన్స్ ఇంట్రెస్ట్ కాంపనెంట్ ఉండి. ఓకేనా? ఫస్ట్ అసలు ఏం అడిగాడు? Segregate the components shall apply that
అసలు రెవెన్యూ రికగ్నిషన్ దేనికి అప్లై అవుతుంది మొత్తం సుల్లంతా చెప్పాడు. కాంపనెంట్స్ అంటే థీరీ పార్ట్రా, ఏది డిస్టింక్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుతుంది, ఏది సేమ్ సిరీస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం చెప్పి లాస్ట్ కి ఏమేమి ఉన్నాయని తేల్చాడు. సేల్ ఆఫ్ గూడ్స్, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్, ఆబ్వియస్లీ ఫైనాన్స్ ఉందా లేదా చెప్పండి ఇక్కడ, అదొకటి ఉందా లేదా చెప్పండి. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఏం చేశాడు ఇక్కడ, మామూలుగా ఫస్ట్ క్యాష్ ప్రైస్ ఇచ్చాడు కదా, బయట ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చినట్టున్నాడు కదా, 5% per annum అని 6 months పీరియడ్ కి. అంతే కదా. ఈడు ఎప్పుడు కడతాడు 4 lakhs, ఫస్ట్ ఏప్రిల్ 2002 లో కడతాడు, అంటే నెక్స్ట్ ఇయర్ కడతాడు. ఇప్పుడు మనం మెషిన్ ఎప్పుడు అమ్మాం, ఫస్ట్ ఏప్రిల్ 2001. ఆ డబ్బులు ఎప్పుడు కడతానన్నాడు, ఫస్ట్ ఏప్రిల్ 2000, అంటే 1 year తర్వాత కడుతున్నాడు. అంతేనా కదా చెప్పండి. మరి 6 months ఇంట్రెస్ట్ యాడ్ అవుతా, 2,51,927 కాస్త నెక్స్ట్ కి వెళ్ళేసరికి దాని మీద 5% యాడ్ చేయండి, 12,596 అయినా కాదా చెప్పండి. అంతేనా కాదా. నేను మొత్తం ఏం జరుగుతుందో ఫస్ట్ ఒక బాక్స్ లో చూపిస్తున్నాను. 12,596 అయినా, దాంతో పాటు ఫస్ట్ 6 months ఎండింగ్ కి మనం ఒక సర్వీస్ ఇచ్చామా లేదా, ఆ సర్వీస్ వర్త్ ఎంతో మనకు తెలుసు. 30,000 ఖర్చు, కానీ దాని వర్త్ ఎంత 45 అని చెప్పామా లేదా మనం ఇందాకలే. 45,000 సర్వీసెస్ చార్జ్ చేస్తే మొత్తం కలిపి ఎంత ఇవ్వాలి నాకు, 3,09,523 ఇవ్వాలి. లెక్క ప్రకారం ఏం జరగాలో చెప్తున్నాను. అదే 3,09,523 మళ్ళీ సెకండ్ 6 months లో మళ్ళీ 6 months ఇంట్రెస్ట్ 5% యాడ్ అవుద్దా. దాంతో పాటు మళ్ళీ సర్వీస్ ఇచ్చామా లేదా చెప్పండి. ఎంత సర్వీస్ ఇచ్చాం, 75,000 సర్వీస్ ఇచ్చాం కదా. అంతేనా కాదా. ఈడు 31st మంత్ వాడిది గుడ్ ఓవర్ యాక్షన్. ఫస్ట్ ఏప్రిల్ నెక్స్ట్ వచ్చేసి 75,000 కలిపి మొత్తం కలిపి అంత 4 lakhs అయినా. ఎగ్జాక్ట్ గా నాకు 4 lakhs ఇస్తున్నాడు, సరిపోయిందా లేదా చెప్పండి. అంటే ఇక్కడ యాక్చువల్ గా 3 కాంపనెంట్స్ కూడా ఉన్నాయని కనుక్కున్నాం. ఉంది ఇదిగో ఇంట్రెస్ట్ కాంపనెంట్. ఇది నువ్వు మరి లెక్కెట్టింది ఏంటి 5%. అంటే ఇక్కడ చూడండి, దేని దాన్ని కనుక్కున్నాం మనం సెపరేట్ గా. ఏంటంటే చెప్తారా నాకు, మొత్తం ప్రైస్ వచ్చాయి నాకు. మెషిన్ కి ప్రైస్ అంతా చెప్తారా, మెషిన్ ప్రైస్ అంతా చెప్తారా. 2,51,927 మెషిన్ ప్రైస్. అంతేనా కదా చెప్పండి. సర్వీస్ ప్రైస్ అంతా చెప్తారా, 45,000 ఒక సర్వీస్ ప్రైస్, 75,000 ఒక సర్వీస్ ప్రైస్. ఎందుకు సార్ రెండు కలిపి రాసిచ్చు అంటే, రాసియచ్చు కాదు. 30th September ఒకటి ఉంది, ఇంకో 31st March లేదు, ఫస్ట్ ఏప్రిల్ ఉందండి. నెక్స్ట్ ఇయర్ సర్వీస్ అది, నెక్స్ట్ ఇయర్ రెవెన్యూకి వెళ్ళిపోద్ది. ఓకేనా. ఫైనాన్సింగ్ వల్ల ఎంత ఇన్కమ్ వచ్చింది చెప్పండి. ఈ రెండు కలపండి. 28,072, 73, ఇది ఫైనాన్సింగ్ ఇన్కమ్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. జనరల్ అసలు అదే ఏం అడిగాడు మనకి, అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఈచ్ కాంపోనెంట్ కి లెక్కెట్టమన్నాడు. లెక్కెట్టామా లేదా చెప్పండి. ఈచ్ కాంపోనెంట్ కి 251,927, దానికి ఫైనాన్స్ ఇన్కమ్ ఈ రెండు, ఇంకోటి ఏమో ఆబ్వియస్లీ ఇంకోటి ఏముంది సర్వీస్ ఇన్కమ్ లెక్కెట్స్. జనరల్ ఎంట్రీస్ వేయండి 31st March కి, 31st March 2020. జనరల్ ఎంట్రీస్ చూద్దామా. ఫస్ట్ ఏంటి చెప్పండి, మెషిన్ అమ్మిన వెంటనే మెషిన్ రెవెన్యూ రికగ్నైజ్ చేస్తామా, డేటాస్ టు సేల్స్. మరి ఖర్చుకు కూడా ఒక ఎంట్రీ వేస్తున్నాం కదా, ఈ మధ్య మనకు అలవాటు ఏందో లేదా చెప్పండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇన్వెంటరీస్. అంతేనా కాదా. ఇది కొంచెం మర్చిపోతాం మనం జనరల్ గా, ఎందుకంటే పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వం మనం ఎప్పుడు ఖర్చుకు ఏరియాగా ఎంట్రీ అని. అంతేనా కదా చెప్పండి. మరి ఆబ్వియస్లీ ఫస్ట్ 6 months కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంట్రీ ఏంటో చెప్తారా, డెటార్స్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. అంతేనా కదా చెప్పండి. మరి సర్వీసింగ్ కాంట్రాక్ట్ ఒక ఎంట్రీ వేయలేదా చెప్పండి, డెటార్స్ టు మళ్ళీ రెవెన్యూ 40. కాకపోతే రెవెన్యూ పక్కన రాసుకున్నాం క్లియర్, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. మరి దీనికి కూడా ఖర్చు అయింది కదా. ఇది ఒకటి అలవాటు చేసుకున్నాం కదా, కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ టు క్యాష్ 30,000. అంతేనా కదా చెప్పండి. క్యాష్ కానీ బ్యాంక్ కానీ పేబుల్స్ కానీ ఏదైనా వేసుకోండి, ఖర్చు పెట్టి ఉండొచ్చు పెట్టొచ్చు ఏదైనా. సేమ్ ఎంట్రీ మళ్ళీ రెండోసారి పడుతుందా, సేమ్ మళ్ళీ పడుతుందా. అంతేనా కదా చెప్పండి. అదే ఇది కూడా ఖర్చుకి ఎంట్రీ పడుతుందా. లాస్ట్ లో డబ్బులు వచ్చేటప్పుడు క్యాష్ టు డేటార్స్. ఎక్కడ చేస్తారు, ఎక్కడ చేస్తారు. అలా చేయకు. కాస్ట్ సేల్స్ ఎలా రికగ్నైజ్, నువ్వు సేల్స్ పర్చేస్ కలిపి వేసేస్తావా ప్రాఫిట్ అని. నువ్వు P&L లో సేల్స్ ఎందుకు వేరే చూపిస్తున్నావు అయితే, డైరెక్ట్ ప్రాఫిట్ ఎంత అని చూపించొచ్చు కదా. అదొక రోజు జరుగుతుంది, ఇది ఒక రోజు జరుగుతుంది. ఇక్కడ డేట్లు లేవు, కానీ యాక్చువల్గా జరిగేది ఒక రోజు కాదు. అర్థమైందా. బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ అడిగాడు. ఫస్ట్ సేల్ ఎంత చూపిస్తాము, 2,51,927. ఆ మంత్ లోనే 45,000 సేల్ చూపిస్తాము, ఫైనాన్స్ ఇన్కమ్ కూడా చూపిస్తాం. మీకు గుర్తుందా, మీకు ఈ 75,000 ఒకటి సెపరేట్ గా చూపించమన్నాను కదా. అయిపోయింది. ఏం లేదురా ఇందులో పెద్ద గుట్టి ఇదేముందిరా, మరీ చెప్తారు ఎంత పెద్ద సోది ఉంది కానీ పేరుకే. ఇదే నాకు తెలిసి అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ లాగా అనుకోవచ్చు సైజులు. ఇంకా అర్థ గుడ్డి ఏం లేదు అందులో. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా. ఆ నాలుగో క్వశ్చన్ అదే అని అడిగాడు, రెవెన్యూ ఎలా చూపిస్తారు అని అడిగాడు. అయితే క్లియరా కాదా చెప్పండి. ఓకే, ఇక్కడతో 115. అది ఇది ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం ఏమనుకున్నాం డైరెక్ట్ గా 30% ఒకటి వచ్చి
ఎంత వర్క్ కంప్లీట్ అయింది అంటే ఎంత వర్క్ కంప్లీట్ అయింది అని చెప్పాడు. లేదా అవుట్పుట్ మాత్రం సింపుల్. సేల్స్ నాకు ఎంత పర్సెంటేజ్ లెక్క రిలీజ్ చేయండి అని చెప్పాను. ప్రతి ఇయర్ నాకు రెవెన్యూలో 10% రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తాను, 10% అదే నాకు రిలీజ్ చేయండి అని చెప్పాను. ఏది అది పేజ్ నెంబర్ చెప్పండి. అదే రెవెన్యూ రికాగ్నిషన్ 190. ఏది ఇదేనా? దిస్ మెథడ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈస్ క్యాలిక్యులేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ రిలేషన్ టు టోటల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అంటే 100 కొబ్బరికాయలు అమ్ముతాను అన్నాను. ఈ రెండుకి ఎన్ని కొబ్బరికాయలు అమ్మానో చూస్తాను. 50 కొబ్బరికాయలు అమ్మాను అనుకో, 50/100 అంటే ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయినట్టు కాంట్రాక్ట్? 50% డైరెక్ట్ చేసొచ్చు. ఎగ్జాంపుల్, ఇండిపెండెంట్ సర్వేయర్స్ ఇప్పుడు చేశాం కదా. ఒక సర్వేయర్ వచ్చి ఏం చెప్పాడు? 30% కాంట్రాక్ట్ కంప్లీట్ అయింది, 20%. అదే కాస్ట్ లో మనం ఏం చేసాం? మనకి ఎంత ఖర్చు అయిందో లెక్కెట్టాం. మన ఖర్చు డివైడ్ బై టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ చేసి చేస్తాం. అర్థమైందా లేదా? ఇది బయట వాడు వచ్చి చెప్తాడు, సింపుల్ చెప్పాలి. అర్థమైందా లేదా చెప్పండి, క్లియర్? కడతావు? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.